పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే నేను చదువుకున్న యువత అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరికీ కూడా నేను పిలుపునిచ్చే పరిస్థితి చేస్తా ఉన్నా. ఒకటే అంశాన్ని చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా. తెలంగాణ ప్రాంత యువత అందరికీ ఇక్కడ నిరుద్యోగులు 40 లక్షల మంది అండి. చాలా క్లియర్గా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 40 లక్షల మంది. ఈ 40 లక్షల మంది కూడా అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకొని అప్పటి ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇప్పటి ప్రభుత్వం మీద పోరాటం చేసి మీ జీవితాలను కూడా పూర్తి స్థాయిలో త్యాగం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది. అది రేవంత్ సర్కార్ మీద తిరుగుబాటైనా, రేవంత్ సర్కార్ మీద పోరాటమైనా, రేవంత్ సర్కార్కు సంబంధించి ఎజెండా ఎగరవేయడానికైనా మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించండి. ఒకటే అంశం ఏంటి అంటే మీ గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. 6 గ్యారంటీలు అమలు చేశారా? 13 అంశాలు అమలు చేశారా? 420 హామీలు అమలు చేశారా? తెలంగాణలో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? తెలంగాణలో నినాదాలు చేస్తే అరెస్టులు చేస్తారా? తెలంగాణలో చరిత్ర గురించి మాట్లాడితే అక్రమ కేసులు పెడతారా? ట్వీట్ చేస్తే కేసులు అవుతాయా? ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీ గ్రామంలో రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతుకు సంబంధించిన బీమా కానీ, దానితో పాటుగా కరెంటు విషయంలో ఫ్రీ కరెంటు కానీ, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో విద్యార్థులు చనిపోతున్న తీరు కానీ, 365 రోజులలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా తాట తీయండి, ప్రజలకు చెప్పండి. మీరే సర్పంచ్ అభ్యర్థులుగా నిల్చోండి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలోని మళ్ళీ చెప్పే అంశం ఒకటే. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మీకు చెప్తా ఉన్నా చాలా క్లియర్గా కూడా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి. ఉంగరం కత్తెర స్థానిక సంస్థల గుర్తులు రెడీ. పోటీ చేయబోయే సర్పంచ్లకు పింక్, వార్డు మెంబర్కు వైట్ కలర్ బ్యాలెట్లు, రెండింటిపైన నోటా ఆప్షన్, ప్రారంభమైన ప్రింట్ బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్. ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులు అంటూ కూడా చూడొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతున్నది. పోటీ చేయబోయే సర్పంచ్లకు మొదటి గుర్తుగా ఉంగరం, రెండో గుర్తుగా కత్తెరతో పాటు మరికొన్నింటిని కేటాయిస్తున్నారు. మొత్తంగా సర్పంచ్లకు గరిష్టంగా 30 వార్డు సభ్యులకు 20 సింబల్స్ రెడీ చేశారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. సర్పంచ్లకు పింక్ కలర్లో, వార్డు సభ్యులకు వైట్ కలర్లో బ్యాలెట్లను ముద్రిస్తున్నారు. ఈ రెండింటిపైన నోటా సింబల్స్ ఉంచనున్నారు. ఎలక్షన్స్ నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులు తెప్పించారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే గ్రామంలో ఖచ్చితంగా కూడా ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిలు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు అనేది ఒకటి నోట్ చేసుకోరి. దాంతో పాటుగా రెండో అంశం ఏంటంటే యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 365 రోజులలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోరి. ఇక్కడ 50 మంది తల్లుల గర్భ శోకను మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా 93 మంది ఆటో డ్రైవర్లకు సంబంధించి గర్భ శోక మిగిలించింది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా ఇప్పటికే 23 మందికి సంబంధించిన రైతుల ఆత్మహత్యకు గర్భ శోకను మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా ఇప్పటికే 3 నుంచి 10 మంది అన్నదాతలు, నేతన్నల తల్లులకు సంబంధించి గర్భ శోక మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే మరణ కుప్పంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. గ్రామాన నినాదం ఎగరాలి, తెలంగాణ జెండా ఎగరాలి. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్కు సంబంధించి అతి భయంకరమైన పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ చెప్తున్నా, నినాదించండి, గర్జించండి. గ్రామాల్లో మీరే ప్రతి ఒక్క యువతకు నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఇదే వైఆర్టీవీ వేదికగానే మద్దతు తెలుపుతా. ప్రతి గ్రామంలో సర్పంచ్గా యువత ఉండాలి. దాంతోపాటు రేవంత్ సర్కార్ మీద పోరాటం చేయండి. అడ్డగోలు హామీలు ఇచ్చి అమాయకమైన మాటలు చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేసిందని బాహాటంగానే అడగండి. నేను చెప్తున్నా కదా, ఇది నిరుద్యోగులందరికీ ఒక వరంగానే చెప్తా. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాదు, అది కాని ముచ్చట అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయాన్ని చెప్తున్నా.